హాయ్ అండి. ఈరోజు మరీ కొత్త ఒక వెరైటీతో ముందుకు వచ్చినాను. ఈరోజు మనం దొండకాయ పచ్చడి చేసుకుందాము. సో దొండకాయ పచ్చడికి కావాల్సింది ఏంటి అంటే ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను. అవి క్లీన్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక వన్ స్పూన్ ఆర్ 1.5 స్పూన్ ఆయిల్ పోసుకొని దొండకాయలు వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దొండకాయలు వేసుకొని ఒక 1 మినిట్ అంటే 60 సెకండ్స్ వరకు దాన్ని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా మగ్గనివ్వండి దాన్ని. దాని తర్వాత మగ్గనివ్వండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మగ్గనిచ్చి కొంచెం ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేయండి. దాని తర్వాత ఒక 2 టొమాటోస్ తీసుకొని ఒక 2 టొమాటోస్ వేయండి. వేసి అది కొంచెం ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసి అంటే దగ్గరికి అయ్యే వరకు కాకుండా నార్మల్గా మనం మిక్సీలో వేసుకుంటే అది మనకి దొండకాయ అని తగలాలన్నమాట. అట్లా మిక్సీలో అది అయిన తర్వాత దాన్ని మిక్సీలో వేసిన తర్వాత అట్లా బరకగా ఉండాలన్నమాట. దొండకాయ మనము మిక్సీలో వేసిన తర్వాత మనం మొత్తం పేస్ట్ లాగా చేసేస్తే మనకు అది దొండకాయ అని తెలియదు కదా. సో అట్లా చేసుకొని మనము దొండకాయలను ఏం చేయాలి, మగ్గిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోండి. నేను మర్చిపోయిన దాంట్లో చింతపండు కూడా వేసుకోవాలి. ఇట్స్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనం టమాటా వేస్తున్నాం కాబట్టి పులుపు వచ్చేస్తుంది. మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ అది. సో దాంట్లోనే నేను ఏం చేశానమాట, కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు వేసి దాన్ని మూత పెట్టి క్లోజ్ చేశాను. ఎందుకంటే అది మగ్గాలి కదా, కొద్దిగా అయినా మగ్గితే చాలు. మొత్తం ఫ్రై లాగా చేయొద్దు, మొత్తం ఉడకనివ్వద్దు ఆయిల్లో. సో అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా అది చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి దాన్ని తాలింపు వేసేసుకోండి. ఆ మిక్సీలో వేసినప్పుడు కూడా దాన్ని మొత్తం పేస్ట్ లాగా చేయొద్దు. పేస్ట్ లాగా చేస్తే ఏమైపోతుంది అంటే మనము మొత్తం అది అర్థం కాదు మనకు అది ఏంటో అని. ఆ ఫ్లేవర్ తలగాలంటే ఏం చేయాలంటే మనం బరకగా ఉంచాలి దాన్ని. ఉంచి తాలింపు వేసేసుకొని తాలింపులో జీలకర్ర ఆవాలు, నార్మల్గా మా ఇక్కడ తెలంగాణలో అయితే మేము జీలకర్ర ఆవాలు అంటాము. మళ్ళీ ఇంకా పోస్ట్ దినుసులు అవన్నీ నాకు రాదు. సో అందుకే నేను అవన్నీ ఏం చెప్పలేదు మీకు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి దంచి, ఎల్లిపాయలు దంచి వేసేసుకొని దాన్ని మనం తినడానికి తీసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.